పోనీ మామ. అది కాదురా బాబు, ప్రతి ఇంట్లో ఉంటది. ఈడు అంత చెప్పినా వినట్లేదు ఈడు. నువ్వు మారోరా. ఎరా నిన్న మీ అందరికి బాగా ఎక్కువైందనుకుంటా. నానిగానికి ఫుల్లుగా తాగిచ్చి గోడలెక్కివ్వడం దూకివ్వడం బాగుందిరా. గడప్. తాగింది దిగలేదా? డల్గా ఉన్నాడు. ఆడింట్లో ఆడు మామ డోలు వాయించాడు. ఈ విమానం చేసి ఇంట్లోకెళ్ళి పంపించేశాడు. అవునా? అరే ఓ దేడు దిమాక్, నీకు కూడా సపరేట్ గా చెప్పాలా పదా. అవును, ఎందుకు బాధపడుతున్నావు అలా? అమ్మా నాన్న లేని నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్యే అమ్మా నాన్న అయ్యి పెంచాడు. సర్లే, నువ్విక దాని గురించి ఏం చెప్పొద్దు. నేనున్నాను కదా, అన్నీ నేను చేసుకుంటాను. సరేనా? నందిన్లా కనిపిస్తుంది ఏంటి? ఊరుకో అన్న, నైట్ పూట కొబ్బరి తోటలో మన అమ్మ ఏం చేస్తుంటదే? అంతేనటవా? అంతే అన్న. నీ మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుందిరా. నిన్ను అస్సలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. అమ్మో, నందినమ్మ దారి తప్పుతుంది. ఈ విషయాన్ని ఎలాగైనా అయ్యగారికి చెప్పాలి. నిన్న నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్పావే? ఏం చెప్పావు? గుడికి వెళ్ళిందండి. నువ్వు చెప్పరా? రాత్రి అమ్మాయి గారిని ఆ నాన్నగారితో కొబ్బరి తోటలో నా కళ్ళారా చూశానయ్యా. అంటే నాకే అబద్ధం చెప్తావే? ఎరా, నిన్న కనపడింది మనమ్మాయేనంటే కాదని కూసావు కదరా. రాత్రి సరిగ్గా చూడలేకపోయినానే, చీకట్లో నాకు కనిపించలేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఆ నానిగాడిక్కడుండాలి. చెప్తా మీ సంగతి. వీళ్ళ నా కొడుకుని తీసుకురారా. అయ్యో, ఏం జరిగిందయ్యా? ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. అంతస్తుకి ఎదగాలని చూస్తే అంతం చేస్తా. అన్నయ్య, వాళ్ళ లోపల లేడన్నయ్యా. ఎక్కడున్నాడు రా దొంగ నా కొడుకు? ఓనీలే కదా ఊరుకుంటే మా అమ్మాయి మీదకే ఊసుకొలుపుతావురా? అయ్యా అయ్యా, ఆయనకేం తెలియదయ్యా. నిజంగానే వాడు మాతో ఉండట్లేదు. మీకు దండం పెడతానయ్యా, మమ్మల్ని వదిలేసేయండి. లేదు, వాడి తిరుగుళ్ళన్నీ తెలిసాక వాడిని ఇంట్లో నుంచి గెంటేశాం. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. గుడికి వచ్చి ప్రసాదం తీసుకోవాలా గాని దేవుడి పక్కన కూర్చోవాలనుకుంటే. రే తమ్ముడు, నువ్వు అప్పన పల్లె వైపు వెళ్ళు, నువ్వు రాజుల వైపు వెళ్ళు. ఆ నానిగాడు మా చేతులు చచ్చినట్టే. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క. చెప్పరా చెప్పరా చెప్పు. నానిగాడు ఎటు వెళ్ళాడో చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. ఇలా వెళ్ళాడయ్యా. ఏ నాని, నీకోసం ఆ నాయుడు తమ్ముళ్ళు వెతుకుతున్నారా? నేను వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాడురా. దయచేసి పారిపోరా, ఎక్కడికన్నా వెళ్ళిపోరా. Hey!
ఫోన్ ఎత్తరైంది. ఆ నానిగాడు మమ్మల్ని అందరినీ కొట్టి పారిపోయాడన్నా. తప్పించుకున్నాడా? తీసుకెళ్లి మూటగట్టి కోటిపల్లి రేవులో వేసేయండి రా. అమ్మని అమ్మ బతికే ఉన్నాడు కదరా. ఒక్కొక్కడు దున్నపోతులా ఉన్నారు, ఒక్కనేసేలేకపోయారు. ఇటీ నాన్న వద్దు నాన్న, చంపొద్దు. ఎందుకు చెప్పొద్దే? నేను నాన్నని ప్రేమిస్తున్నాను నాన్న. ప్రేమిస్తున్నావా? నా కాంపౌండ్ వైపుకి కన్నెత్తి చూడడానికి భయపడతారు అందరూ. అట్లాంటిది ఆయన కూతురు వైపే కన్నెత్తి చూసే ధైర్యం ఎట్లా వచ్చింది అనుకున్నాను. కారణం నువ్వా? అవును, నీలాంటి వాళ్ళందరూ ఇట్లాంటి గాలి నా కొడుకులకు పడిపోతారేందే? అవునులే, లోకంలో ఇదంతా జరిగేదేలే. నా మీద ప్రేమతో నాయుడు ఒప్పుకుంటాడులే అనుకున్నావా? నాయుడు కుటుంబంలో కల్తీ జరిగితే చూస్తా ఊరుకుంటాడు అనుకున్నావటే? నీ కళ్ళ ముందే ఈ నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరుకుతా. నువ్వు నా కొడుకువే అయితే ఈ వంశంలో రక్తం నీలో ప్రవహిస్తుంటే వాళ్ళిద్దరిని నరికేసి బయట మారేరా. నరికాయి వస్తే ముదనష్టపుతానా? పరువు మర్యాద పౌరుషం ఉన్న నాయుడిని కట్టుకొని నిన్ను కన్నానే. వంశ గౌరవాన్ని కాపాడతావనుకుంటే సర్వనాశనం చేసేసావు కదే. ఏమయ్యో, నీ పక్కలో పడుకొని దీన్ని కన్నానని నిజంగా నువ్వు నమ్మితే దాన్ని చంపే చంపే. అప్పుడు కన్నా కడుపు మంట చల్లారు. కట్టేండ్రా. అన్నా అన్నా ఫోన్ అన్నా. హలో, నాని ఫ్రెండ్ అన్నా. చెప్పురా. ఆ నాయుడు తమ్ముళ్ళు పొద్దున్నుంచి నానిని కొడుతున్నారన్నా. చంపేస్తారేమోనని భయంగా ఉందన్నా. రేయ్ బండితి. కొట్టండ్రా నా కొడుకుని. వదిలించండి. కొట్టు.